దొండకాయ ఎండు చేపల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. దొండకాయ ఎండు చేపల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, ఎండు చేపలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన టమాటో 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. అన్నీ వచ్చినట్టేనండి? అన్నీ వచ్చాయండి. స్టార్ట్ చేసేద్దామా? సో ఈ దొండకాయ ఎండు చేపల కర్రీకి ఫస్ట్ దొండకాయలు వేసుకుంటామండి. ఒక బౌల్లో టమాటాలు సరిపడేంత టమాటా వేసేసుకుంటాం. సో మామూలుగా మనం స్టవ్ వెలిగించి అన్ని వేసి వండుకునేది, మీరు అలా కాకుండా ఇలా చేస్తాం. స్టవ్ వెలిగించడానికి ముందే ఇవన్నీ వేస్తున్నారు. వేసిన తర్వాత పసుపు, దొండకాయలు వేసారు, టమాటోలు వేసారు, ఉల్లిపాయలు వేసి పసుపు ఎంత కావాలో అంత వేసుకోండి. నెక్స్ట్ కారం కొంచెం ఎక్కువ తినాలనిపిస్తే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. యాక్చువల్లీ నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువే ఉండాలి. కారం కొద్దిగా ఘాటుగా ఉంటుంది అన్నమాట. సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసాం కదా, దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంకా మనం వేయమంటారా? నీళ్ళు వేసేయండి, చూసుకోండి. మీరు చెప్పి వేయండి. చాలండి, ఉడకాలి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాము. ఓకే, ఇది ఉడకాలండి. ఓకే, వెలిగించేస్తాము. మీకు ఇది ఉడుకుతూ ఒక్క నిమిషం ఉండండి, జస్ట్ వచ్చి తెచ్చుకోండి దాన్ని. పెట్టండి. ఓకే, ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడకాలి, హైలోనే పెట్టి ఉడికించాలి. అంతలోపు మన దగ్గర ఉన్న ఎండు చేపలు తలలు తోకలు ఇవన్నీ తీసేసేయాలి. ఆల్రెడీ నేను తీసేసాను. తీసిన తర్వాత వీటిని కొంచెం వేపుకోవాలన్నమాట. వేయించేసుకోవాలి. ఆయిల్ అట్లా ఏం వేయద్దండి, నార్మల్ గానే పొడిగానే వేయించేసుకోవాలి. కొంచెం కలర్ రావు. ఓకే, అయితే ఇది వేయించేసుకుందాం. అంతలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది మనకి. మీరు జాబ్ చేస్తుంటారా? అవునండి, టీచర్. నేను టీచర్. ఏ క్లాస్ పిల్లలకి? అంటే అప్ టు 8th క్లాస్ వరకు తీసుకునేదాన్ని. డ్యూ టు పాండమిక్ ద్వారా కోవిడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంట్లోనే ఉంటున్నాను ప్రెసెంట్ దిస్ ఇయర్ అన్నమాట. అంటే మీరు డాక్టర్లు, టీచర్లు, పోలీసులు అలా అనుకుంటే ఎలాగండి? మీరు గురువులు కదా. అవును, పోలీసులు డాక్టర్లు ప్రాణాలను కాపాడుతూ అందరూ ముందుకు వెళ్తున్నారు. మరి మీరు గురువులు అనేటప్పుడు మీ దగ్గర నుంచే కదా విద్య నేర్చుకుంటారు పిల్లలందరూ. అవునండి, కరెక్టే. కానీ ప్రెసెంట్ ఇప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఏం చేద్దాం. కానీ అంటే ఫస్ట్ కదా. అవును, కాదని వాళ్ళు అలాగే. ఇప్పుడు మా పిల్లలు టీచర్ వాళ్ళు కూడా, అంటే తన టీచర్ కాదు, అలా గురువు అయిన ఆవిడొచ్చి తన విద్యను వచ్చి పంచకపోతే ఎలాగని తను నేర్చుకునేది అదే. కాబట్టి ఇంట్లో ఉండైనా సరే, ఆన్లైన్ క్లాసెస్ అయినా లేదా పిల్లల్ని పిలిపించి చిన్న పిల్లలకైనా సరే ట్యూషన్ చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అలాగ మొత్తానికి వెనకబడిపోతారు పిల్లలు, అందుకని ఉద్దేశం ట్యూషన్ చెప్తున్నారు. ఇప్పుడు మా పాప వచ్చి ఆవిడ దగ్గరికే వెళ్తూ ఉంటారు. సో అలా ఉంటాయండి. అలా నేను అడుగుతున్నానంటే స్పెసిఫిక్ గా ఇంట్లోనే ఉన్నట్టు కదా, హోమ్ ట్యూషన్స్ తీసుకున్నా ఆమె హౌస్ వైఫ్ అన్నమాట. అది అంటే మీ విద్యని అలా పంచాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. అది గురువులు కదా మీరు. స్కూల్ కి వెళ్తేనే టీచర్ కదా, ఇంట్లో ఉంటే టీచర్ కాదు కదా, అట్లా అని. ఓకే, సో ఇంకా వేగాలి ఇది కొద్దిగా అండి, కొంచెం హైలోనే ఉండాలి. ఓకే, కాసేపు వేగనిద్దాము. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గసగసాలని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకుని తలకు బాగా పట్టించేసుకుని ఒక 1 అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ చేసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. చూద్దాం. దొండకాయ ముక్కలు పూర్తిగా ఉడికే అవసరం లేదండి, కొంచెం కచ్చప ఏమంటారు, అంత పూర్తిగా ఉడకక ముందే చేపలు తీసి కడిగేసుకోవాలి మనం. ఫస్ట్ చేపలు ఒకసారి కడిగేసుకొని నీట్గా. ఇప్పుడు మనం వేయించిన చేపలు ఉన్నాయి కదా, అవి బాగా నీట్గా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని తీసి డైరెక్ట్ కూరలో వేసేసుకోవడమే. చేపలు వేసుకున్నాం కదా, కొంచెం కలిపేసి ఇప్పుడు మనము ధనియాలు, అల్లం వెల్లుల్లి 3 మిక్స్ చేసి పేస్ట్ చేసుకున్నాం అనమాట. అది అందులో వేస్తాం. ఓకే, దీంట్లో యాడ్ చేస్తాం.
వేసుకోవాలండి. ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలిపేసి సాల్ట్ వేసాము ఆల్రెడీ, ఒకవేళ ఏమన్నా చప్పగా అనిపిస్తే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసేసి దించేయడం ఇంకా అయిపోతుంది. ఇప్పుడు మగ్గడానికి మూత పెట్టాలా, వదిలేయచ్చా? సిమ్లో పెట్టేస్తే కొంచెం చేప అనేది కొంచెం మెత్తబడాలి కదా, అట్లా. ఓకే, ఒక 1 సెకండ్ ఆపేసి మూత పెడదామా? 1 సెకండ్. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? చూద్దాం. దగ్గరికి మగ్గిగా ఇంకా అయిపోయినట్టేనా? అయ్యిందండి. కొత్తిమీర కొంచెం లాస్ట్కి యాడ్ చేసేసుకుని ఆఫ్ చేసేయండి. ఇంకా కలిపేస్తారు. సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇంకా రెడీ అయింది కదా. దొండకాయ ఎండు చేపల కూర రెడీ అండి. దొండకాయ ఎండు చేపల కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? దొండకాయ ఎండు చేపల కూర తయారీ విధానం: ముందుగా ధనియాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో దొండకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. మరొక ప్యాన్లో ఎండు చేపలు వేసి వేయించాలి. ఈ చేప ముక్కలని శుభ్రంగా కడిగి దొండకాయ మిశ్రమంలో వేయాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. అంతే, దొండకాయ ఎండు చేపల కూర రెడీ.